హౌ టు రిసీవ్ హోలీ స్పిరిట్ అంటే, అగైన్ ఇట్ ఈస్ నాట్ సంథింగ్ నువ్వు పరిశుద్ధంగా లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తా పరిశుద్ధాత్మ నాకు కావాలని కోరుకుంటే, ఐ డోంట్ థింక్ ఇట్స్ గోనా వర్క్ దట్ వే. యూ హ్యావ్ టు లివ్ హోలీ. లైక్ మొదటి రోజు వాక్యం నుంచి ఈ రోజు వరకు నేను చెప్పాను కదా, దీస్ 4 మెసేజెస్ ఆర్ బిల్డింగ్ యూ అప్ టు రిసీవ్ ద హోలీ స్పిరిట్. మనం వాక్యంలో కట్టబడుతున్నప్పుడు, మన జీవితాన్ని క్రీస్తులో కట్టుకుంటూ వెళ్తున్నప్పుడు, వీ హ్యావ్ టు బేర్ అవర్ క్రాస్ ఎవ్రీ డే అని ప్రభువారు సెలవిచ్చారు కదా లూకాసువార్త 9వ అధ్యాయంలో. యూ హ్యావ్ టు క్యారీ యువర్ క్రాస్ ఎవ్రీ డే. ఈజీ కాదండి హోలీ స్పిరిట్ పొందుకోవడం. ఇట్ ఈస్ నాట్ అ సింపుల్ థింగ్. యూ హ్యావ్ టు డినై యువర్ సెల్ఫ్. లోకం నుంచి నిన్ను నువ్వు వేరుపరుచుకోవాలి. సండే సాయంత్రం మరి మిరకల్ మహోత్సవాలు, వాట్ ఈస్ దట్ మీటింగ్, ఫ్యామిలీ బ్లెస్డ్ ఫ్యామిలీ ఫెస్టివల్లో నేను వాక్యం బోధించాను. ఆ వాక్యం కనుక మీరు విన్నట్లయితే హౌ టు డినై యువర్ సెల్ఫ్ మీద నేను మాట్లాడాను. మనల్ని మనం వేరుపరుచుకొని లోకం నుంచి, శరీరం నుంచి, శరీర ఆశల నుంచి, శరీర నేత్ర ఆశల నుంచి, జీవపు డంపం నుంచి, గర్వం నుంచి, జలసీ నుండి మనల్ని మనం వేరుపరుచుకొని, మనల్ని మనం ప్రత్యేకపరుచుకొని క్రీస్తులాగా మనం నడుస్తామో ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు అప్పుడు మనల్ని దర్శిస్తాడండి. పరిశుద్ధాత్ముడు మనం పొందుకోవడానికంటే ముందు మనల్ని గర్దిస్తూ ఉంటాడు. మన బాటను మనకి నేర్పిస్తూ ఉంటాడు. దాన్ని మనం గ్రహించాం. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మను మాట్లాడుతూ ఉంటాడు. ఆరాధన ద్వారా పరిశుద్ధాత్మను మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి వీ హ్యావ్ టు బీ సో కాన్షియస్, సో క్లియర్, సో హోలీ దట్ వీ విల్ బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆ తర్వాత ఇంకొక క్వశ్చన్, హౌ టు గెట్ క్లోజ్ విత్ గాడ్. డు యు వాంట్ ఆన్సర్? దేవునికి దగ్గరగా ఎలా అవ్వాలి అంటే, మనం చూసినట్లయితే దగ్గరగా వెంబడించడం, దూరంగా వెంబడించడం అనే 2 రకాలుగా మనం చూస్తున్నాం కదండి. దూరంగా చాలామంది దెర్ ఆర్ ఫ్యాన్స్ అండ్ దెన్ దెర్ ఆర్ ఫాలోవర్స్. ఫాలోవర్స్ అంటే జస్ట్ అలా ఫాలో అవడం మాత్రమే కాకుండా, ఎవరినైతే హూఎవర్ దే ఆర్ అ ఫ్యాన్ ఆఫ్, వారిని చూసి ఆ విధంగా ప్రవర్తించడానికి ప్రయత్నించేవారు ఫాలోవర్స్. జస్ట్ ఫ్యాన్స్ అంటే ఏంటండి, ఊరికనే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అని చూసేవాళ్ళు, అంతే కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అయితే దగ్గరగా దేవుని వెంబడించేవారు, దగ్గరగా దేవుని వెంబడించేవారు, దేవునితో ఉండాలి అని ఆశపడేవారు, దేవునికి దగ్గరగా ఎలా ఉండాలి అని అనుకునేవారు, చేసేది ఏంటంటే ముఖ్యమైన వాటిలో మొదటిది దేవునితో మాట్లాడటం, టాకింగ్ విత్ గాడ్ అండ్ మెడిటేటింగ్ హిస్ వర్డ్. దేవుని యొక్క వాక్యంను ధ్యానించడం, దేవునితో మాట్లాడడం అండి. ఎప్పుడైతే మనం దేవునితో మాట్లాడతామో, దేవుని వాక్యంను ధ్యానిస్తామో, మొదటి కీర్తనలో మనం చూస్తున్నాం కదా, నీటి బుగ్గల్లో యోరను నాటబడినదై ఆకువాడక తన కాలు ముందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటారని చెప్పి. అయితే దేవునికి దగ్గరగా జీవించడానికి ఇష్టపడేవారు, దేవునిలో నీతిగా నిలిచి, దేవుని దృష్టిలో మంచిగా ఉండి, దేవునితో మాట్లాడుతూ, ప్రార్థన అనేది కేవలం చేయాలి కాబట్టి, క్రైస్తవులము కాబట్టి కాకుండా, నేను నా దేవునితో మాట్లాడాలి, ఆయనతో ఈరోజు నేను మాట్లాడలేదు ఎందుకు అని చెప్పి. చూడండి, మనకి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడకుండా ఉంటే మనం తట్టుకోలేం కదా. మాకు ఎంగేజ్మెంట్ సెటిల్ అయినప్పుడు, డేట్ సెట్ అయిన అప్పుడు మరి ఎప్పుడు ఒక్క పూట మాట్లాడుకోకపోయినా చాలా ఏదో మిస్ అయిపోయాం. భోజనమైనా చేయకపోయినా పర్లేదు, కానీ మాట్లాడకుండా ఎలా ఉండిపోతాను అన్నట్టు అనిపించేది. ఏదైనా మీటింగ్కి వెళ్ళినా, ఏదైనా చేసినప్పుడైనా ఐ యూస్ టు వెయిట్ ఫర్ హిమ్ టు టాక్ టు మీ ఆర్ ఐ యూస్ టు వెయిట్ టు కాల్ హిమ్. అలాగా ప్రేమతో దేవునితో మాట్లాడడానికి ఇష్టపడాలి. నేను నా తండ్రితో మాట్లాడాలి, నా దేవునితో నేను మాట్లాడాలి అని ఇష్టపడుతూ, మరి ముఖ్యంగా దేవుని వాక్యాన్ని ధ్యానించి, దేవుడు ఆశీర్వదిస్తాను అని చెప్తే అది తీసుకోవడం మాత్రమే కాదు, కానీ దేవుడు గద్దిస్తున్నప్పుడు, దేవుడు సరి చేస్తున్నప్పుడు, ఇది కూడా నాతోనే నా దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్పి ఎప్పుడైతే మనం తీసుకుంటామో, జీవజలము దగ్గర నాటబడిన వారు ఎంతగా ఫలిస్తారో మనం చూస్తామండి. దట్ ఈస్ హౌ వీ కెన్ గెట్ క్లోజ్ టు గాడ్, స్పెండ్ టైమ్ విత్ ద లార్డ్ అండ్ విత్ ద హోలీ స్పిరిట్. హ్యావింగ్ అ హ్యాబిట్ ఆఫ్ స్పెండింగ్ టైమ్ విత్ ద లార్డ్ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్. ప్రతిరోజు ఇందాక నేను వాక్యంలో చెప్పినట్టు బైబిల్ చదవడం, ప్రార్థన చేసుకోవడం, దేవుడితో సమయం గడపడం, పరిశుద్ధాత్మ నాకు ఇవ్వు ప్రభు అని ఆయన అడగడం చాలా 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 ఇంపార్టెంట్. బీయింగ్ అ క్రైస్ట్ ఫాలోవర్, ప్రభు వారు చేసిన ప్రతి పని, ఆయన మానవ అవతారి వచ్చి మానవుడిగా ఉన్నప్పుడు చేసిన ప్రతిదీ మనం చేయడానికి మనం ప్రయత్నించాలి. ఇట్ ఈస్ వెరీ హార్డ్, ఈజీ అని నేను చెప్పట్లా. ఇట్స్ ద మోస్ట్ హార్డెస్ట్ థింగ్ టు డినై అవర్ సెల్ఫ్స్. ఫ్యామిలీ ఉండగా మనం డినై చేసుకోలేం, ప్రేమ ఉండగా డినై చేసుకోలేం, బట్ ఇట్ ఈస్ వెరీ హార్డ్. కానీ దెర్ ఇస్ అ థిన్ లైన్ బిట్వీన్ ఇట్.
యూ డు నాట్ లూజ్ యువర్ ఫ్యామిలీ అండ్ యూ కెన్ స్టిల్ డినై యువర్ సెల్ఫ్. ఆ థిన్ లైన్ కనుక మనకు అర్థమైనట్లయితే ఖచ్చితంగా ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. విశ్వాసం ఇంకా మనకు ముందుకు సాగగలం.